హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ వర్ణలత. ఈ రోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? మటన్ కర్రీ. లాస్ట్ టైం మా మమ్మీ చేసిన మటన్ కర్రీ ఎలా ఉందో చూసారు కదా. సో ఇప్పుడు మా మమ్మీ నాకు నేర్పించిన మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయబోతున్నానో మీరే చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మేమైతే ఒక 30 kg మటన్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఒక గరిట, అంటే మనం సాంబార్ లో గానీ రసంలో గానీ ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా గరిట, కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత క్యాప్ పెట్టి మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేయండి. లేదంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నంతలో పైన మ్యారినేట్ చేసుకోండి. అంతలోగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుతూ ఆనియన్స్ కొద్దిగా మగ్గాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా అది అందులోకి వేసి కసూరి మెంతి పైన కొత్తిమీర వేసి మంచిగా కలిపి క్యాప్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి ఆ తర్వాత క్యాప్ తీసి కలుపుతూ ఒక 50% ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇది ఒక 20 to 30 minutes లేదంటే ఇంకా ఎక్కువ టైం అయినా కూడా పట్టొచ్చు. మంచిగా ఉడకనివ్వండి. ఆ తర్వాత ఉడికిందా లేదా చూసి ఉడికితే కొత్తిమీర, పుదీనా అండ్ గరం మసాలా వేసి తిప్పి సర్వ్ చేసుకొని తినేసేయండి. అంతే, చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా. నేనైతే ఎప్పుడు కుక్కర్ లేకుండానే మటన్ కర్రీ ఇలా వండుతా. కుక్కర్ లో వండితే ఆ టేస్ట్ అనేది నాకు నచ్చదు. సో అందుకని నేను ఎప్పుడు ఇలా గిన్నెలలో వండుకుంటాను. తొందరగానే ఉడికిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటే దెన్ కీప్ వాచింగ్.